ఈ యొక్క మేక వల్ల ఈసారి క్యాటరింగ్ మొత్తం లేట్ అయిపోయింది. అసలు ఏమైందంటే మన కొత్త క్యాటరింగ్ ప్లేస్ లో ఫుల్ గా వర్క్ జరుగుతుంది. నేను వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి ముందుగా భాస్కర్ స్వామిని రఘు మాస్టర్ అయితే పంపించేశాను. ఇక షెడ్ కి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చేసి కరెక్ట్ గా 11:30 కల్లా కాలూరు క్రాస్ దగ్గర ఉన్న ఇంటి దగ్గరికి నేను కూడా వచ్చేసాను. అప్పటికే రగన్న వైట్ రైస్, రసము, చికెన్ బిర్యానీ, చికెన్ సర్వా రెడీ చేశాను. మటన్ అయితే ఇంకా రెడీ చేయలేదు. ఏమన్నా మటన్ ఇంకా రెడీ కాలేదంటే కస్టమర్ తెచ్చిన మేక ఎక్కడికో పారిపోయిందా. కస్టమర్ వెతికి దొరకపోవడంతో మళ్ళీ ఇంకొక మేక తెచ్చి కట్ చేశాడు. అందుకే బాగా లేట్ అయిందని చెప్పాడు. ఫైనల్ గా వంట అంతా అయిపోయినాక మళ్ళీ ఆ మేక అయితే దొరికింది. ఆ మేక వచ్చేసి ఇదే అనమాట. మనకు క్యాటరింగ్ ఇచ్చింది వచ్చేసి బ్రోనే అనమాట. బ్రోకి బెంగళూరు మార్తల్లో తిరుపతి చికెన్ పకోడీ అని చెప్పి ఒక షాప్ కూడా ఉంది. ఇక చాలా రోజులుగా నాకు ఒక డౌట్ ఉంది, మాలేసుకుంటే వంట పనికి రాకూడదని కొంతమంది అంటుంటారు. ఇంకా కొంతమంది ఏమో ఇంట్లో కూర్చుంటే జరగదు కదా, మన పని మనం చేసుకోవడం తప్పులేదులే అంటుంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో కింద ఒక కామెంట్ చేయండి, మా స్వామికి నేను చెప్తాను. మొత్తానికి కస్టమర్ కి 12:30 కల్లా అన్ని ఐటమ్స్ రెడీ చేసి ఇచ్చేసాము. టేస్ట్ కూడా అదిరిపోయింది అన్నారు. ఇక నేను కూడా అక్కడ మంచిగా మటన్ ముక్కలు లాగించేసి అక్కడి నుంచి నేరుగా రామచంద్రపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయినా ఇంకో క్యాటరింగ్ చేయడానికి. ఆ వీడియోతో నెక్స్ట్ వస్తుంది, రెడీగా ఉండండి.